గొప్ప భావం ఉంది. ఇట్లాగా ఆదికాండం 3వ అధ్యాయము 22-23 వచనం నిదానంగా చదవండి. దీనికి మంచి భావం ఉంటుంది. నేను వివరించి చెప్తాను దేవుని ఆత్మ చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 3వ అధ్యాయం 22-23 మెల్లిగా. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించలేమో అనుకొని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదైనా తోట నుండి అతను పంపివేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం జరిగిందండి? అక్కడ ఎన్ని వృక్షాలు ఉన్నాయి? ఇంత నిదానంగా చెప్పేది ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారని. ఎన్ని వృక్షాలు ఉన్నాయి? 3. మనం ఆకలైనప్పుడల్లా మరి తినేయేమో అవి మామూలు సాధారణ ఫలవృక్షాలు. రెండవది మంచి చెడు తెలియజేసే వృక్షఫలం ఒకటి రెండవది. మూడవది జీవవృక్ష ఫలం. ఇంకా ఈ 2 ఫలాలు తిన్నారు. మంచి చెడు తెలియజేసే వృక్షఫలం తిన్నారు, శాపగ్రస్తులు అయిపోయారు. ఇంకా మిగిలింది ఏంటి? ఇక జీవవృక్ష ఫలం. వీరికి ఆత్మ లేదు కదండి. ఏం లేదండి, ఆదాంకి ఆత్మ లేదు. ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కానీ ఒకవేళ తిన్నాడు అనుకో, జీవవృక్ష ఫలాన్ని కానీ తిన్నాడు అనుకో కోసుకుని, ఏమవుద్ది? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవవృక్ష ఫలాన్ని కానీ కోసుకుని తిన్నాడు అనుకో ఏమవుద్ది? తనకు ఆత్మ లేదు కదండి, శరీరమే ఉంది, ఆత్మ లేదు. ఊరికే ప్రకృతి సంబంధమైన ఆత్మ మిగిలింది. ఇక అప్పుడేమవుతుంది? జీవవృక్ష ఫలాన్ని కానీ కోసుకు తింటే ఆత్మ లేకపోయినా వాడు సావడం, నిరంతరం జీవిస్తాడు. నిరంతరం జీవిస్తాడు. అప్పుడే దేవుడికి ఉపయోగం ఏముంది? దేవునికి ఉపయోగం కానివాడు, దేవునితో సఖ్యత లేనివాడు, దేవునికి ఉపయోగపడనివాడు నిరంతరం జీవించిన ఉపయోగం దేవునికి, దేవుని సృష్టి. అందుకని ఆత్మ కోల్పోయినటువంటి ఆదాము జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడు, తిని ఎల్లప్పుడూ జీవిస్తాడని ఆ ఏదో తోట నుండి బయటికి వెళ్ళగొట్టేయండి. దేవునికి స్తోత్రం. అందుకని అప్పుడు వాళ్ళు తినలేదు కాబట్టి దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళకి ఎప్పుడు అవకాశం కల్పించారు? జీవవృక్ష ఫలాలు తినాలి అంటే ఎల్లప్పుడూ ఆ వృక్ష ఫలాలను తింటే ఎల్లప్పుడూ జీవిస్తారు. అవి ఎప్పుడు తినాలి? ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇది అందరూ చదవండి. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న
జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అదండి అసలు విషయం. జీవవృక్ష ఫలాన్ని ఎప్పుడు దేవుడు భుజింపనిస్తాడు? మనల్ని మన జీవవృక్షాలను తినాలి. జీవవృక్షాలు అంటే ఆత్మఫలాలే కదండి. ఆత్మఫలాలేగా 9 ఆత్మఫలాలు. జీవవృక్ష ఫలాలు ఉంటాయే ప్రేమ, విశ్వాసం, ఆశ, నిగ్రహం ఇవి ఉన్నాయి కదా, అవి జీవవృక్ష ఫలాలు. జీవవృక్షం అంటే యేసుప్రభు వారే. జీవవృక్షం యేసుప్రభు వారే. ఆయన నుంచి వచ్చే ఫలాలు ఏంటి ఇక్కడ? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవి జీవవృక్ష ఫలాలంటే. అప్పుడు ఆదిలో జీవవృక్షం మనకి అర్థం విడమర్చి చెప్పలా. జీవవృక్షం ఏది అంటే దేవుడు యేసుప్రభు వారే జీవవృక్షము. ఆయన నుంచి వచ్చే ఫలాలు ఇవన్నీ కూడా. అవి ఉంటేనే నిత్య జీవము, లేకపోతే లేదు. ఆ జీవవృక్ష ఫలాల రుచి మనం ఈ లోకంలో ఉండగానే చూడాలి. జీవవృక్ష ఫలాల యొక్క రుచి ప్రేమ ఉంది. ప్రేమ ఎట్లా ఉంటుంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఆ విశ్వాసాన్ని మనం అనుభవించాలి. దేవుళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి. అది ఈ లోకంలో ఉండగానే మనం దాన్ని అనుభవించాలి. ఆ జీవవృక్ష ఫలాల్ని అప్పుడు ఎప్పుడైతే జీవవృక్ష ఫలాలను భుజిస్తామో మనకు నిత్య జీవము, ఎల్లప్పుడూ జీవించడం అనే భాగ్యము మనకు కలుగుతుంది. మరి జీవవృక్షం యేసుప్రభు అయినప్పుడు జీవవృక్ష ఫలాలను భుజించిన వాడు కూడా ఎల్లప్పుడూ జీవిస్తాడు కదా, అవునా కదా? జీవవృక్షమే యేసుప్రభు వారు. ఆయన ఫలాలను కోసుకోవాలి మనం. ఆయన దగ్గర నుంచి మనం పొందాలి. ప్రేమ ఉంది ఉదాహరణకి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? మనకి యేసుప్రభు వారి దగ్గర నుంచి రావాలి. ప్రేమ అంటే కాలేజీలో, హై స్కూల్లో ప్రేమించుకునే ప్రేమలు కాదు. కపటం లేని ప్రేమలు, నిష్కపటం ప్రేమలు. దానిలో దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందో అట్లాగే దేవుని నుంచి వచ్చిన ప్రేమ కూడా, దేవుని దగ్గర నుంచి మనం పొందే ప్రేమ కూడా అదే విధంగా ఉండాలి. అదే నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అంటే. అటువంటి ప్రేమను మనం నేర్చుకోవాలి. ఆ ప్రేమలు లేకే కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. ఆ ప్రేమలు లేకే కుటుంబాలు విడిపోతున్నాయి. ఆ ప్రేమలు లేకే ఇంట్లో పిల్లలు అందరూ ఎవరు కూడా దూరమైపోతూ ఉన్నారు. సమాధానం, సఖ్యత, ఆ ప్రేమలు లేకే సమాధాన జీవితం రావటంలా. సమాధానం, సఖ్యత జీవితం కావాలి అంటే దేవుని దగ్గర నుంచి ప్రేమ మనం పొందాలి. ప్రేమ లేకపోతే దేవుని బిడ్డగా ఉండటానికి అవకాశం లేదు ప్రియులారా. దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటి ప్రియులారా? ప్రేమ.